డయల్ యువర్ సీఎం చంద్రబాబు కొత్త ప్రోగ్రాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ బాటలో నడవాలని నిర్ణయం తీసుకున్నారు. మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలో ఏపీలో కూడా చంద్రబాబు ప్రజలతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రజలతో ముఖాముఖిగా సమావేశాలు నిర్వహిస్తానని స్వయంగా చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆడియో వీడియో విధానంలో దీన్ని నిర్వహించే అవకాశం ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కలిపి ఓ కార్యక్రమాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రజలకు కూటమికి ఘన విజయాన్ని అందించారు. తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిద్దామన్నారు. తాను త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తానని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో ప్రజలు బాధ్యతతో ఓటేసి తీర్పు ఇచ్చారన్నారు. ఈ తీర్పును గౌరవిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలను అందుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. డబ్బులు, కులం, మతం, ప్రాంతం, వర్గం, అవినీతి వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో ప్రజలు తనపై ఇంత నమ్మకం పెట్టుకోవడాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. గత అసెంబ్లీలో తన కుటుంబ సభ్యుల్ని అవమానించారని బాధ, ఆవేదనతో కుమిలిపోయాయన్నారు. తాను ఏ తప్పు చేయకపోయినా కక్షగట్టి జైలుకు పంపించారన్నారు. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేశానని, తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనోధైర్యాన్ని పెంచుకొని ప్రజల రుణం తీర్చుకునే ఆలోచన చేస్తున్నానని, మళ్లీ 4వ సారి ముఖ్యమంత్రిని అయ్యానన్నారు చంద్రబాబు.